హాయ్ అండి, మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం కరాచీ హల్వా చేయబోతున్నామండి. మనకి స్వీట్ షాప్లో చేసినట్లుగా ఇలా ఈ ప్రాసెస్లో కనుక చేస్తే స్వీట్ షాప్లో టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం 1 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. నేను ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లవర్ తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకొని ఆ కార్న్ఫ్లవర్ మొత్తం దాంట్లో కరిగేలా చూసుకోవాలండి. కలుపుకోవాలి బాగా. 2 కప్పులు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత పెనం పెట్టుకొని ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లవర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. నేను కొంచెం హెల్తీగా తీసుకుంటున్నాను అండి. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు. అదే కప్తో 1 కప్పు వాటర్ తీసుకొని షుగర్ మొత్తం వాటర్లో మెల్ట్ అయ్యేలా కలుపుకోవాలండి. వాటర్లో పూర్తిగా కరిగిన తర్వాత ఇలా ఉడుకుతుండగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ని దాంట్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉండలు లేకుండా దాంట్లో వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. లేకపోతే ఉండలు కట్టే మంచిగా రాదు మనకి హల్వా అనేది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. పూర్తిగా దగ్గర పడిన తర్వాత మనం దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆరెంజ్ కలర్ ఉందండి, ఆరెంజ్ వేసుకున్నాను. దాంట్లోనే జీడిపప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. కొంచెం కొంచెం వేసుకొని అది అబ్జర్వ్ చేసుకున్న దాకా బాగా కలుపుతూ ఉండాలండి. 2-3 టేబుల్ స్పూన్స్ మాత్రమే సరిపోతుంది. ఆయిల్ అయినా సరే, నెయ్యి అయినా సరే. బాగా కలిపిన తర్వాత బాండీ నుంచి అది సపరేట్ అయిన దాకా బాగా కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని అది ఆ ప్లేట్లో వేసుకోవాలండి. ప్లేట్లో వేసుకుని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దాన్ని పూర్తిగా ఆరిన దాకా పక్కన పెట్టుకోవాలండి. దాన్ని ఆరిన తర్వాత చేతి ఇలా తీయగానే ప్లేట్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుందండి. అది వేరే ప్లేట్లోకి తీసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉండే హల్వా రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.